హాయ్ హలో సత్యసాలం వెల్కమ్ టు bloggervj. లాస్ట్ వీడియోలో మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఐ హోప్ మీ అందరికీ దాని గురించి ఎటువంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం గూగుల్లో ఉండేటువంటి యాడ్ క్యాంపెయిన్స్ టైప్స్ గురించి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్ట్రైట్ టు bloggervj. సో మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి డిజిటల్ మార్కెటింగ్ అదేవిధంగా బ్లాగింగ్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో గూగుల్లో ఎన్ని రకాల యాడ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ముందుగా మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్దాము. సో అక్కడ నుంచి లైవ్గా మీకు చూపిస్తాను ఏ యాడ్ క్యాంపెయిన్ ఎలా యూజ్ అవుతుంది అని. సో మనం క్యాంపెయిన్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని తెలుసుకునే ముందు క్యాంపెయిన్స్లో ఉండే టైప్స్ గురించి తెలుసుకున్నాం. సో దీనికోసం ముందుగా మీరు మీ యొక్క గూగుల్ యాడ్స్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. సో మీరు కనుక మీ గూగుల్ యాడ్ అకౌంట్స్ని కనుక క్రియేట్ చేసుకున్నట్లయితే సో లాగిన్ అయితే మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ కొన్ని యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసే కాబట్టి నాకు ఈ విధంగా కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెగ్యులర్గా యూస్ చేసేటువంటి గూగుల్ యాడ్స్ అకౌంట్ని యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో క్యాంపెయిన్స్ పైన క్లిక్ చేసి మీకు ఇలా క్యాంపెయిన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన ప్లస్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి న్యూ క్యాంపెయిన్ అదేవిధంగా లోడ్ క్యాంపెయిన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ వస్తాయి. సో ఈ న్యూ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకి ఏంటంటే న్యూ క్యాంపెయిన్ కావాల్సినటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా మనకి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనకి రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైనా చూసినట్లయితే మనకి సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్, అదేవిధంగా బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్, అదేవిధంగా యాప్ ప్రమోషన్. సో ఎనీ గోల్ అంటే ఎటువంటి గోల్ లేకుండా కూడా ఏంటంటే మనం క్యాంపెయిన్ ని రన్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే మనం రన్ చేసేటువంటి ప్రతి యాడ్ క్యాంపెయిన్ కి ఒక మోటివ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో అది ఏంటి కనుక మనం డిసైడ్ అయితే దాన్ని బేస్ చేసుకుని మనం ఏంటి అంటే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ ని రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ చూద్దాం. సో ఈ సేల్స్ క్యాంపెయిన్ కనుక మనం చూసినట్లయితే ఇందులో మళ్ళీ మనకి సర్చ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిస్ప్లే యాడ్స్ రన్ చేసుకోవచ్చు, అదేవిధంగా షాపింగ్ యాడ్స్, వీడియో యాడ్స్, స్మార్ట్ డిస్కవరీ. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ ని మనం ఈ సేల్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని మనం రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా లీడ్స్. సో లీడ్స్ కూడా ఆల్రెడీ మనకు తెలుసు. సో వీటిలో కూడా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సెర్చ్, డిస్ప్లే, షాపింగ్, వీడియో, స్మార్ట్ డిస్కవరీ యాడ్స్ అనేవి కూడా మనకు కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ ట్రాఫిక్. ఈ వెబ్సైట్ ట్రాఫిక్ వచ్చేసి ఏంటి అంటే మన యొక్క వెబ్ పేజెస్ కానీ లేకపోతే ల్యాండింగ్ పేజెస్ కానీ లీడ్ మ్యాగ్నెట్స్ పేజెస్ ఏవైతే అంటే వాటికి మనం ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ వెబ్సైట్ ట్రాఫిక్ వాటికి సంబంధించినటువంటివి మనం యూస్ చేయొచ్చు. సో ఎక్కువగా ఏంటంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో మనం ఈ వెబ్సైట్ ట్రాఫిక్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్. సో వీటిని ఎక్కువగా ఏంటి అంటే మన యొక్క బ్రాండ్ అవేర్నెస్ కోసం మనం వీటిని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కూడా మీ యొక్క బ్రాండ్ అవేర్నెస్ కానీ లేకపోతే పర్టికులర్ ప్రోడక్ట్ గురించి తెలియాలి అనుకున్నప్పుడు ఇలాంటి యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. సో వీటిలో మోస్ట్లీ ఏంటంటే డిస్ప్లే అండ్ వీడియో యాడ్స్ మాత్రమే ఉంటాయి. సో అదేవిధంగా వచ్చేసి బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్. సో ఇది ఎక్కువ మందికి మనం మన యొక్క బ్రాండ్ గురించి లేదా మన ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి రీచ్ అవ్వడానికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ మనం రన్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి యాప్ ప్రమోషన్. సో మీ దగ్గర ఏదైనా యాప్ ఉందా, సో దాన్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఈ యాప్ ప్రమోషన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్ గైడెన్స్. సో ఎలాంటి గోల్ గైడెన్స్ లేకుండా మనకు కావాల్సినటువంటి సెట్టింగ్స్ ని బేస్ చేసుకొని మనం యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క యాడ్ క్యాంపెయిన్ లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ముందుగా మనం సేల్స్ మీద చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, మీకు సేల్స్ అని ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో సో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ టైప్స్ వచ్చాయి. సో సేల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సర్చ్ యాడ్స్. సో వీటిలో ఏంటంటే మనం google.com లో కానీ లేకపోతే గూగుల్ సెర్చ్ బార్ ఎనేబుల్ లో ఉన్నటువంటి బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మన యొక్క యాడ్స్ ని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తాయి అనమాట. అదేవిధంగా డిస్ప్లే యాడ్స్. సో ఈ డిస్ప్లే యాడ్స్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ కానీ లేకపోతే టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండేటువంటి యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏంటంటే డిస్ప్లే యాడ్స్ అంటారు. సో వాటిని మనం ఏంటి అంటే గూగుల్ యొక్క పార్ట్నర్స్, గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్డ్ వెబ్సైట్స్ ఏవైతే వాటిలో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా షాపింగ్ యాడ్స్. సో ఈ షాపింగ్ యాడ్స్ వచ్చేసి ఏంటి అంటే మనం కనుక గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు మనకి కొన్ని షాపింగ్ యాడ్స్ అనేవి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూసినట్లయితే నేను స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి నేను సర్చ్ చేస్తున్నాను. సో నేను ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి సర్చ్ చేస్తాను, సో సర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని అడ్వర్టైజింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో సో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు యాడ్స్ అని కనిపిస్తుంది కదా. సో చూడండి,
అమెజాన్ కానీ లేకపోతే రిలయన్స్ డిజిటల్ కానీ Amazon.in కానీ అదేవిధంగా సో ఇక్కడ చూడండి రిలయన్స్ డిజిటల్ సో ఇలా సో వీటన్నిటిని ఏమంటారంటే షాపింగ్ యాడ్స్ అంటారు అనమాట. సో ఆ టైప్ ఆఫ్ యాడ్ కంపెనీస్ మనం రన్ చేయాలనుకుంటే సో ఈ షాపింగ్ యాడ్స్ యూజ్ చేసుకుంటాం. సో యూట్యూబ్ యాడ్స్ అంటే సో వీడియో యాడ్స్ వచ్చేసి సో 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటి యూట్యూబ్ లో మనకి ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వీడియో యాడ్స్, రెండోది వచ్చేసి ఏంటంటే మన బ్లాగ్స్ అదేవిధంగా అడ్సెన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లాగ్ లో కూడా ఏంటంటే మనం వీడియోస్ ని మనం వీడియో యాడ్స్ ని డిస్ప్లే చేయొచ్చు. సో మనం ఈ మధ్య చూసినాం కొన్ని వీడియో బ్లాగ్స్ యాప్స్ లో కూడా మనకి ఏంటంటే ఈ వీడియోస్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా స్మార్ట్ యాడ్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి ఏంటంటే గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే సో మొబైల్స్ లో కానీ ఎక్కువ మొబైల్స్ లో వీటిని మనం ప్రొవైడ్ చేస్తుంటాము. సో అదేవిధంగా డిస్కవరీ యాడ్స్. సో డిస్కవరీ యాడ్స్ అంటే లైక్ మనకి డిస్ప్లే యాడ్స్ లాగే డిస్కవరీ యాడ్స్ అన్నమాట. సో మనకి కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాంపెయిన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే రిమైనింగ్ వాటిలో కూడా ఏమేమి క్యాంపెయిన్స్ ఉన్నాయో చూద్దాం. సో లీడ్స్ లో కూడా ఆల్మోస్ట్ ఏంటి అంటే సో సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మన సర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, షాపింగ్, వీడియో, స్మార్ట్ అండ్ డిస్కవరీ. సో తర్వాత వచ్చినప్పటికి వెబ్సైట్ ట్రాఫిక్. సో వెబ్సైట్ ట్రాఫిక్ లో వచ్చేసి చూడండి సర్చ్ ట్రాఫిక్. సో గూగుల్ సర్చ్ ఇంజిన్ లో మనం అడ్వర్టైజ్మెంట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. అదేవిధంగా డిస్ప్లే యాడ్స్. సో డిస్ప్లే యాడ్స్ కూడా ఏంటంటే మన డిస్ప్లే ద్వారా మనకి వెబ్ పేజెస్ కానీ లేకపోతే మన యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి మనం లీడ్స్ తీసుకురావచ్చు, ట్రాఫిక్ తీసుకురావచ్చు. షాపింగ్ యాడ్స్ కూడా మనం వెబ్సైట్ ట్రాఫిక్ ని ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా వీడియో యాడ్స్. సో వీడియో యాడ్స్ లో కూడా ఏంటి అంటే మనం యూట్యూబ్ డిస్కవరీ యాడ్స్ ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే మన యొక్క వీడియోకి ట్రాఫిక్ తీసుకురావడానికి ఈ టైప్ ఆఫ్ యాడ్స్ ని యూజ్ చేస్తుంటాం. సో తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఓన్లీ డిస్ప్లే యాడ్స్ అదేవిధంగా వీడియో యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి. సో వీటిని ఏంటి అంటే జస్ట్ మనం ఈ రెండు ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ అవేర్నెస్ రీచ్ కూడా ఏంటంటే మనకి ఈ రెండు ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. సో తర్వాత వచ్చేసి యాప్ ప్రమోషన్. సో యాప్ ప్రమోషన్ లో మనకి ఏంటి అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు మనకి. సో మనకి ఏంటి అంటే ఇంకా డైరెక్ట్ గా మనం ఏంటి అంటే యాప్ ఇన్స్టాలేషన్ సంబంధించినటువంటి దానికి సంబంధించి మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో చూడండి ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ ఆర్ ఐఏఎస్ అని చెప్పి ప్లాట్ఫామ్ అడుగుతుంది. సో లాస్ట్ వచ్చేసి సో క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్స్ ఆడియన్స్. సో దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఎక్కువగా మనకి యూట్యూబ్ యాడ్స్ రన్ చేసేవన్నీ కూడా ఏంటంటే మనం వితౌట్ గోల్ ఆడియన్స్ పెట్టుకొని మనం రన్ చేస్తూ ఉంటాము. సో మనకి ప్రతి దానికి కూడా ఏంటంటే మళ్ళీ ప్రతి దాంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకున్నట్లయితే సో డిస్ప్లే మీద కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. సో డిస్ప్లే మీద సెలెక్ట్ చేసుకుని చూడండి మళ్ళీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ డిస్ప్లే క్యాంపెయినా లేకపోతే స్మార్ట్ డిస్ప్లే క్యాంపెయినా లేకపోతే జీమెయిల్ క్యాంపెయిన్. మనకి ఈ మధ్య రీసెంట్ గా కూడా జీమెయిల్ లో మనకి మెయిల్స్ అనేవి వస్తుంది, యాడ్స్ అనేవి వస్తున్నాయి. సో వాటిని ఏంటంటే జీమెయిల్ క్యాంపెయిన్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. తర్వాత చూస్తే వెబ్సైట్ నేమ్. సో ఇలా ఏంటి అంటే అదే విధంగా మనం కనుక వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక వీడియో యాడ్ క్యాంపెయిన్ అలాగే సో వీడియో. సో చూడండి ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. సో కస్టమ్ వీడియో క్యాంపెయిన్, నాన్ స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్, అవుట్ స్ట్రీమ్, డ్రైవ్ కన్వర్షన్స్, యాడ్ సీక్వెన్స్, షాపింగ్. సో ఇలాగనమాట. సో మీ యొక్క ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మీకు కావాల్సినటువంటి యాడ్ క్యాంపెయిన్ ని మనం రన్ చేయొచ్చు. అయితే ఇది కంప్లీట్ గూగుల్ యాడ్స్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సిరీస్ కాదు కాబట్టి నేను వీటిని కూడా కవర్ చేయలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ వీడియోలో నేను ఒక డిస్ప్లే యాడ్ క్యాంపెయిన్ ఏ విధంగా క్రియేట్ చేయాలని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఆల్మోస్ట్ అన్ని క్యాంపెయిన్స్ కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉండొచ్చు. సో ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే టార్గెట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సో ఆబ్జెక్ట్ మారుతుంది బట్ బేసిక్ గా కూడా ఏంటంటే కొన్ని ఆప్షన్స్ చేంజ్ అవుతాయి బట్ రిమైనింగ్ అన్ని కూడా కాన్స్టెంట్ గా అలాగే ఉంటాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఒక డిస్ప్లే యాడ్ క్యాంపెయిన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు మీ బిజినెస్కి సూట్ అయ్యేటువంటి యాడ్ క్యాంపెయిన్ని చూస్ చేసుకొని సో ఆ టైప్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయడం ద్వారా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక గూగుల్ యాడ్ క్యాంపెయిన్ని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా క్రియేట్ చేయాలని తెలుసుకుందాము. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేయండి, ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా లైవ్ కండక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్, సీ యూ.